ఎకరాల పోయినా నికరంగా ఉండాలి, లక్షల పోయినా లక్షణంగా ఉండాలి. నీకెందుకు బావ ఒక 100 రూపాయలు చికెన్ తెస్తే సరిపోయేదానికి ఈ కోడినే తెచ్చావు అంటే నీకేం తెలుసు? వాళ్ళు కాల్చిన దానికంటే మనం ఇంటి దగ్గర కాల్చుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందని తీసుకొచ్చాడండి. ఆ పొయ్యి మంట చేయటానికే సరిపోయింది మాకు అరగంట టైము. చూసారు గదా! దాన్ని ఎన్ని వంకలు పెట్టి కాల్చేసేసాడును. ముందు పసుపు రాసి కాల్చామండి. తర్వాత నీట్‌గా కడిగేశాడు. ఆ ముక్కలు కొట్టేటప్పుడు కూడా మాకైతే అసలు చేత కాదు కదా, చిదురైపోయినాయి ముక్కలు. అదిగోండి చిదురు చిదురైనవి. ఇంకా అవే కోసాను కత్తిపీట పెట్టి. మాకు కేజీ కోడండి ఇది, అంత వచ్చింది. కర్రీ కూడా చేసేసాను, కేజీ కూర చేసేసాను. కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టి చేశాను. టేస్ట్ మాత్రం నిజానికి అంత శ్రమ చేసినా సరే అచ్చం నాటుకోడి మోసం ఉన్నట్టుందండి. చాలా టేస్ట్గా వచ్చింది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.